వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రేపటికి ఏడాది పూర్తి కానుంది. దీన్ని పురస్కరించుకుని సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది సర్కార్. రేపు సాయంత్రం ఈ కార్యక్రమం ఓ వేడుకలా నిర్వహించనున్నారు. రేపటితో కూటమి పాలనకు ఏడాది పూర్తి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కానుండడంతో ఈ వేడుకలను రాష్ట్ర స్థాయి పండుగలా ప్రభుత్వం నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సమావేశంలో వివరించనున్నారు. స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో అమరావతిలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహించనుంది ప్రభుత్వం. అమరావతిలో సచివాలయం వెనక భాగంలో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రాజధాని నిర్మాణం, P4 పై ప్రత్యేక ప్రసంగాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉంటాయి. ఏడాదిలో ప్రభుత్వం చేసిన వివిధ కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రతి శాఖ నుంచి 3 నిమిషాల ప్రజెంటేషన్ ఉండనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏడాది వేడుకలు నిర్వహిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి ఏడాది పాలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.